నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు కుక్స్. ఈరోజు వచ్చేసి మనం గోంగూర పప్పును ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఈ గోంగూర పప్పు చాలా చాలా బాగుంటుందండి. ఈ గోంగూర పప్పుని వేడివేడి అన్నంతో కొంచెం నెయ్యి వేసుకొని అప్పడాలు, వడియాలు, ఆమ్లెట్ ఈ మూడిట్లో ఏదైనా కాంబినేషన్తో తిన్నామంటే ఆ రుచి చెప్పలేమండి. మీరు తిని ఆ రుచిని ఆస్వాదించాల్సిందే, అంత కమ్మగా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. నేను స్టార్టింగ్లో గోంగూర పప్పు తినేదాన్ని కాదు. తర్వాత ఒక్కసారి కిట్టి పార్టీలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తిన్నాను. అప్పుడు వెంటనే వచ్చి ట్రై చేశాను అనమాట నెక్స్ట్ డే. చాలా చాలా బాగుందండి, తప్పకుండా తినండి. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి 1 కప్పు కందిపప్పు, 1 ఉల్లిగడ్డ, 8 నుంచి 10 వరకు పచ్చిమిర్చీలు, కొంచెం లైట్గా చింతపండు, గోంగూర కొలత వచ్చేసి 1 కప్పు కందిపప్పుకి 4 కప్పుల తరిగిన గోంగూరని తీసుకోవాలండి. ముందుగా కందిపప్పుని కుక్కర్లోకి తీసుకొని దాన్ని శుభ్రంగా 3 నుంచి 4 సార్లు కడగండి. కడిగిన తర్వాత 1 కప్పు కందిపప్పుకు వచ్చేసి 4 కప్పుల వాటర్ని యాడ్ చేయండి. ఎందుకంటే మనం గోంగూర ఇవన్నీ కలుపుతాం కదా, తొందరగా గోంగూర కలపటం వల్ల పులుపు వల్ల ఉడకదు. 4 కప్పులు వాటర్ కంపల్సరీ వేయాలి. అదేవిధంగా అందులో తగినంత పసుపు, అలాగే 1 టమాటా తరిగి వేసేసుకోండి. 1 ఉల్లిగడ్డను కూడా పెద్ద ముక్కలుగా తరిగేయండి. గోంగూర వచ్చేసి 1 కప్పు కందిపప్పుకి 4 కప్పుల సన్నగా తరిగినటువంటి గోంగూరను వేయాలి. ఇది గోంగూరను తరిగి మాత్రమే వేసుకోండి. తరగకుండా వేసారంటే అది ఉడకదు సరిగ్గా, తరిగితే త్వరగా ఉడుకుతుంది. అలాగే పచ్చిమిర్చిని కూడా చిలుకలుగా చేసుకొని దీనికి యాడ్ చేయాలి. కొంచెం 1/2 టీ స్పూన్ కారాన్ని, సాంబార్ కారం అంటారు కదా, ఆ కారం వేయండి, రుచిగా ఉంటుంది. చింతపండు కూడా వేయండి. టమాటా వేసాము, గోంగూర పులుపు, చింతపండు ఎందుకు అనుకునేరు. ఈ చింతపండు వేస్తే డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు కుక్కర్ని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 7 నుంచి 8 విజిల్స్ మాత్రం రానివ్వండి. అప్పుడు మాత్రమే మన పప్పు చక్కగా ఉడుకుతుంది. లేదంటే పప్పు ఉడకదు గోంగూరను కలపటం వల్ల. 8 విజిల్స్ వస్తేనే పప్పు బాగా ఉడుకుతుంది అనమాట. చూసారా, ఈ విధంగా మన పప్పు ఉడికిపోయింది 8 విజిల్స్ వచ్చిన తర్వాత. దీన్ని పప్పు గుత్తు తీసుకొని బాగా ఎనపండి. ఏ విధంగా అంటే పప్పును మరీ పేస్ట్ లాగా అయితే ఎనపొద్దండి. కొంచెం కచ్చాపచ్చాగా తగినంత ఉప్పుని పప్పు వేడిగా ఉన్నప్పుడే ఉప్పును కూడా యాడ్ చేయండి. అప్పుడు ఉప్పు బాగా కరుగుతుంది, త్వరగా కరిగి కలిసిపోయిద్ది. అలా తయారు చేసుకొని ఎనుపుకున్నటువంటి పప్పుకి మంచి తాలింపు ఇవ్వాలి. ఈ తాలింపు కోసం ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని 2 స్పూన్లు నూనె, 1 స్పూను నెయ్యిని యాడ్ చేసి ఫస్ట్ ఆవాలని చిటపటలాడివ్వండి. ఆవాలు చిటపటలాడిన తర్వాతే మిగిలిన పోపు దినుసులు వేయండి. ఎందుకంటే ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒకలాంటి ఫ్లేవర్ని మన ఆయిల్లోకి వదులుతాయి అన్నమాట. అలాగే పోపు దినుసులు వేసిన తర్వాత ఎండుమిర్చీలు కూడా ఒక 4 చిన్న చిన్న ముక్కలుగా తుంచేయండి. చిన్నుల్లిపాయ ఉంటుంది కదా, గార్లిక్ క్లోవ్స్, వాటిని సన్నగా తరిగేసి మన తాలింపుకి యాడ్ చేయండి. యాడ్ చేసి దీన్ని బాగా మంచి అరోమా వచ్చే వరకు దీన్ని వేయించండి. ఏ విధంగా అంటే మన పోపు దినుసులు వచ్చేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాలి. అదేవిధంగా మన చిన్నుల్లిపాయ ముక్కలు వేసాం కదా, అవి కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చి ఒక మంచి సువాసనని మనకి అందివ్వాలి. అప్పుడు వరకు మీరు దీన్ని వేయించుతూనే ఉండండి. చూసారా, పోపు దినుసులు వేగిపోయాయి. చిన్నుల్లిపాయ కూడా బ్రౌన్ కలర్కి, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చింది. ఇప్పుడు ఇంగువ ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోండి, లేదంటే లేదు. ఇంగువ, కరివేపాకు వేసేసి సన్నగా తరిగినటువంటి చిన్నుల్లిపాయ ముక్కలను కూడా పెద్దుల్లిపాయ ముక్కలను యాడ్ చేయండి. యాడ్ చేసి ఈ పెద్దుల్లిపాయ ముక్కలు వచ్చేసి బాగా వేగాలి. బాగా వేగే వరకు వేయించండి. ఇది పప్పుకి అదనంగా రుచినైతే ఇస్తుందన్నమాట ఈ ఉల్లిపాయ బాగా వేగినప్పుడు. చూసారా, ఈ విధంగా మన ఉల్లిగడ్డ అయితే వేగిందండి. ఇలా వేగిన తర్వాత మనం ఎనిపి పెట్టుకున్నాం కదా పప్పు, ఆ పప్పుని దీనికి యాడ్ చేసేసేయండి. చూసారా, ఈ విధంగా యాడ్ చేసి ఆ తాలింపు మొత్తం మన పప్పుకు కలిసే విధంగా మొత్తం కలిగి తిప్పండి. అసలు స్మెల్ వస్తుందండి, ఎంత గుమ్మలాడిపోతుందంటే వెంటనే వేడివేడి అన్నంలో ఈ పప్పును కలుపుకొని వెంటనే తినేయాలనిపిస్తుంది. చుట్టుపక్కలకు కూడా ఈ స్మెల్ గుమలాడిపోతుందండి. ఈరోజు ఏదో పప్పు చేశారని మా పక్క అడిగింది. చాలా మంచి స్మెల్ వస్తుందండి, ఏం చేశారు అని. గోంగూర పప్పు చేశానండి, చాలా బాగుంది. మీరు కూడా
టేస్ట్ చేయండి అని చెప్పి ఆవిడకు ఒక గిన్నె పంపించాను అనమాట. చిన్న బౌల్ గిన్నె అంటే. ఈ గోంగూర వచ్చేసి నా గార్డెన్లో పెంచానండి, అందువలన కూడా అదనంగా రుచి వచ్చింది. గోంగూర కట్టలకి మార్కెట్ నుంచి తీసుకొచ్చి ఆ కట్టల్లోంచి ఆకు తీసేసి ఆ వేర్లతో తీసుకొచ్చిన గోంగూర మొక్కల్ని గార్డెన్లో నాటాను. వారానికి పప్పుకు సరిపడా గోంగూర అయితే వస్తుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ఒక కుండీ తెచ్చుకొని 4 గోంగూర మొక్కల్ని నాటండి. మీకు వారానికి సరిపడా న్యాచురల్గా ఆర్గానిక్ గోంగూర అయితే దొరుకుతుంది. చూడండి, ఈ విధంగా తయారైనటువంటి గోంగూర పప్పుని అన్నంలో కలుపుకొని నెయ్యి దట్టించి, మరీ ఎక్కువేం వేసుకోకండి, కొంచెమే, ఎందుకంటే ఆల్రెడీ తాలింపులు వేసాం కదా. ఇలా ముద్ద ఎగరేసుకొని నోటికి అందించామంటే ఆ రుచిని చెప్పలేము. తప్పకుండా ట్రై చేసి ఈ రుచిని ఆస్వాదించండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.